డాకు మహారాజ్ సినిమా అయితే సూపర్ ఉంది. సో బేసికల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను కూడా మా పేరెంట్స్తో వాళ్ళతో వాలీబాల్ సినిమా బెనిఫిట్స్ చూస్తూ పెరిగిన. సో నాకు ఇంకా గుర్తుంది, అఖండ సినిమా రిలీజ్ ముందు రోజు నేను ఒకటే కోరుకున్నా, సినిమా బాగుంటే చాలు, బాగా ఆడితే చాలు అని కోరుకున్నా. కానీ అదే ఇవాళ రోజున బాలే సినిమా రిలీజ్ అంటే రిలీజ్కి ముందే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. సో ఆల్రెడీ 3 హిట్లు కొట్టాడు, ఇది 4వ హిట్. అసలు మామూలుగా లేదు సినిమా. బీజిఎం కానీ ఆ విజువల్స్ అయితే మెయిన్గా విజువల్స్ నాకు తెలిసి డిఓపి జైలర్ సినిమా తన డిఓపి కార్తిక్ ఏదో విజయ్ కార్తిక్ నేమ్ ఉంది. అసలు నిజంగా చాలా బాగుంది. విజువల్స్ కోసమే నాకైతే సాయంత్రం మళ్ళీ రావాలని ఉంది. ఆ బీజిఎం డ్యాన్స్ అసలు అది దబిడి సాంగ్ మామూలుగా లేదు. అది అందరూ ట్రోల్ చేశారు కానీ సినిమాలో థియేటర్లో మోస్ట్ ఎంజాయ్ చేసిన మూమెంట్ అయితే అదే. ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ రెస్పాన్స్ మామూలుగా లేదు ఆ సాంగ్కి. బాలేబాబుకి డిఫరెంట్ రొటీన్ ఏం లేదు, అది ఓన్లీ బాలయ్య డోస్ కోసం వస్తాం మేము. బాలయ్య డోస్ తీసుకున్నాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, అంతే. ఓన్లీ బాలయ్య అంతే. కానీ స్టోరీ కూడా చాలా బాగుంది. బేసికల్ ఆ లుక్ కానీ ఆ రివీల్. క్యారెక్టర్ అంటే టైటిల్లో ఉన్న డాకు మహారాజ్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక డాకు అయితే ఎలా ఉంటుంది అనేది సెకండ్ హాఫ్లో మాకు చూపించారు. బట్ ఆ రివీల్ అయితే బాగుంది. ఇంటర్వెల్లో రివీల్ షాట్ అవుట్ వస్తుంది ఆ డాకు గెటప్లో. అసలు నిజంగా చాలా బాగుంది. వెరీ హ్యాపీ ఫర్ బాలయ్య. డ్యూయల్ రోల్ ఏం లేదు, సింగిల్ రోలే. అండ్ హీరోయిన్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేనైతే జస్ట్ ఆ సాంగ్ కోసం వాడుకుంటారు అనుకున్నా, కానీ ఆవిడ క్యారెక్టర్ కూడా బాగుంది. తమని ఏముంది, ఇంకా ఆయన వేరే లెవెల్ ఉంటారు. స్పీకర్లు పోయి కొంచెం సౌండ్ తక్కువ పెట్టారు ఎందుకని మంచిదని. కానీ నిజంగా అయితే తమన్ బీజం అసలు డ్యూటీ మామూలుగా లేదు, ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు. సో యాజ్ అ బాలయ్య ఫ్యాన్ రియలీ హ్యాపీ. అదే చెప్పే కదా, హాలీవుడ్ అసలు ఎక్కడ కూడా ఈ షాట్ బాగాలేదు, ఆ షాట్ విఎఫ్ఎక్స్. యాక్చువల్లీ ఒక లెపర్డ్ పులితో ఫైట్ ఉంటుంది విలన్తో, అసలు విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా చేశారు. ట్విస్ట్లు అంటే ఉన్నాయి కానీ అంత ఏం లేదు. బేసికల్లీ మాస్ సినిమా, మాస్ కోసం వస్తారు, మాసే చూస్తారు, మాస్ అంటారు. ఓన్లీ బాలయ్య బాబు అంతే. సంక్రాంతి విన్నర్ అయితే ఇదే చెప్పచ్చు. ఇంకా అంటే రేపు పొద్దున సంక్రాంతికి వస్తున్నాం, అది ఏమైనా ఫ్యామిలీ చూస్తే చూడొచ్చు. కానీ ప్రస్తుతానికి రిలీజ్ అయిన 2 సినిమాలు అయితే ఇదే యునానిమస్. గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది కానీ సరిపోదు. బాలయ్య ముందు బాలయ్య డైలాగ్ వేస్తే ఇంకా ఎవరైనా ఎగిరిపోవాల్సింది ఖచ్చితంగా. ఎస్, జై బాలయ్య. వన్ టైం వాచ్ అండి. మూవీస్ ఓకే, డైరెక్షన్ వాజ్ ఓకే, అంత సేమ్ రొటీన్ మూవీలోనే ఉంది. వాళ్ళ యాక్టింగ్ ఓకే బాగానే చేశారు. స్టోరీ పరంగా ఇంకా మంచిగా ఉంటే మంచిగా ఉండేది. సో సేమ్ నాకు తెలిసి ఈ సంక్రాంతికి ఈ మూవీ కన్నా గేమ్ చేంజర్ కొంచెం మంచి అనిపించింది స్టోరీ పరంగా. రొటీన్ మూవీ ఇది. యాజ్ దే అని తెలిసి కదండి, బాగానే చేస్తారు. బట్ స్టోరీ కొంచెం లాగింగ్, సెకండ్ హాఫ్ బాగా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు చూసి ఉంటారు బాసు, మాస్ రేంజ్లో అసలు బాలకృష్ణ యాక్షను అసలు ఈ రేంజ్లో తీస్తాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. చూస్తేనే అర్థమవుద్ది బాసు, ఆ రేంజ్లో తీశాడు అది. ఓకే, థ్యాంక్ యూ. అసలు బ్లాక్ బస్టర్ బాసు, మీరు ఊహించలేరు, మీరు ఊహించడం లేదు. ఇన్నాళ్ళు చూసిన బాలకృష్ణ అదే. పాటలు అనేది మనకు వేరు ఉన్నా, పాటలు కాదు కావాల్సింది, సినిమా సబ్జెక్టు, స్టోరీ, యాక్షను, డైలాగ్స్ అవి కావాలి. ఎక్స్ట్రాడినరీ బాస్. ఒక వాటర్ గురించి తీశాడు డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ పాయింట్. సూపర్ మ్యూజిక్. అసలు తమనే సెకండ్ హీరో, బాలకృష్ణ ఫస్ట్ హీరో అయితే సెకండ్ హీరో తమన్ బాసు. హీరోయిన్ సూపర్ బాసు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంది. సూపర్ బాసు. థ్యాంక్ యూ.